కేశవ్ గారు ఒక విషయం చెప్పారు. ఓసారి జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఆ అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు పోతూ ఉంటాం. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీ నేవాక్ ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు, రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు బచావత్ అవార్డు ఉండేది. ఇక్కడుండే వాళ్ళకు చాలా మందికి తెలియకపోవచ్చు. కృష్ణా జలాలు ఆ బచావత్ అవార్డు ప్రకారం నేరుగా అలొకేషన్ ఎక్కడుంటే అక్కడే ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు క్షుణ్ణంగా పరిశీలించి మిగులు జలాలు వాడుకునే శక్తి అవకాశం ఆంధ్రప్రదేశ్కుందని నిర్ణయించి అందులో భాగంగానే అంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆలోచించాను. నేను చాలా విషయాలు ఈ జిల్లాలో చూశాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈరోజు మీరు చూస్తే ఈ జిల్లాలో రాయదుర్గం ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. దానిపైన నేను ఆలోచించి మళ్లీ ఎడారిగా మారకుండా ఉండడానికి ఏమేం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. నేను జిల్లాకు వస్తే మీ అభిమానం చూసేవాడిని. ప్రత్యేకమైన సౌండ్, ఈ సౌండ్ ఎక్కడా రాదు. మీ అభిమానం అయితే ఈలలేస్తూ నేను ఎక్కడున్నా కిలోమీటర్లు పరిగెత్తు జిందాబాదులు కొడుతూ ప్రత్యేకమైన మ్యూజిక్ కూడా క్రియేట్ చేసే జిల్లా అనంతపురం జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రోజు రోజుకు నాకు పట్టుదల పెరిగింది. ఈ జిల్లా రూపురేఖలు మార్చాలని చెప్పి ఆలోచించాను. అందులోనే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్క వేరుశెనగ పంటే వేసేవాళ్ళం ఈ జిల్లాలో. ఆ వేరుశెనగ పంటేస్తే 10 ఏళ్లలో 2 ఏళ్లే పంట వచ్చేది, 8 ఏళ్ల పంట వచ్చేది కాదు. నా దగ్గరకు వచ్చే నాయకులు బాధపడతా ఉంటే ఏమి చేయాలనో తెలియక మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెట్టాం. ఒకసారి నా బాగా జ్ఞాపకం, కరువు వచ్చింది, నీళ్లు లేవు, మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా పశువుల కోసం క్యాంపులు పెట్టాం. ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గర తీసిపోయి క్యాంపులు పెట్టి కోస్టల్ నుంచి పెద్ద పెద్ద వ్యాగన్లో గడ్డి తీసుకొచ్చి ఒక 4 నెలలు ఆ పశువులన్నీ కాపాడి మళ్లీ మీ ఇంట్లోకి పంపించామంటే ఆ రోజులు చూశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను.
అందుకే మీరు చూస్తే మొన్న కూడా నేను వచ్చాను, రా కదిలిరా కార్యక్రమానికి వచ్చాను, ఉరవకొండకు వచ్చాను, ఈ ఊరికి కూడా వచ్చాను. ఒకే మాట చెప్పాను, 14 సీట్లు ఇవ్వండి, నా మీద నమ్మకం పెట్టండి, ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సీట్లు గెలిపించారు, 2 లోకసభ గెలిపించారు.